హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కనుక ఒక న్యూ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అయితే కనుక ఇంకొక న్యూ నోటిఫికేషన్ అయితే కనుక విడుదల చేశారు. దీంట్లో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ రిజర్వేషన్స్ వచ్చేసి చూద్దాం. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 97. దాంట్లో యూఆర్ 45, ఎస్సీ 13, ఎస్టీ 6, ఓబీసీ 24, ఈడబ్ల్యూఎస్ 9 అండ్ పీడబ్ల్యూడీ 10 అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ అవార్డెడ్ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఈక్వలెంట్ డిసిప్లిన్స్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ త్రూ రెగ్యులర్ ఫుల్ టైమ్ మోడ్లో ఉండాలి. ఓపెన్ డిగ్రీ అయితే ఉండకూడదు అనమాట. ఓపెన్ మాస్టర్స్ ఈక్వలెంట్ డిసిప్లిన్స్ ఇన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, అనలిటికల్, ఫిజికల్, అప్లైడ్ కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మాత్రమే చేసి ఉండాలి. బయోకెమిస్ట్రీ, ఫార్మసీ, టాక్సియాలజీ, జియోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫుడ్ టెక్నాలజీలో అయితే కనుక వాళ్ళైతే కనుక చేసి ఉండకూడదు. విల్ నాట్ బి కన్సిడర్ టువర్డ్స్ ఎలిజిబిలిటీ కింద అయితే చూడరు. క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక 60% మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ మార్క్స్ అనమాట. అదే కనుక షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది ఈ జాబ్కి. అయితే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దేంట్లో ఉండాలి అంటే టెస్టింగ్, R&D, క్వాలిటీ కంట్రోల్ ఇన్ పెట్రోలియం, పెట్రోకెమికల్, పాలిమర్, ఫెర్టిలైజర్ యూనిట్ ల్యాబొరేటరీస్లో అయితే ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ NABL అక్రెడిటెడ్ ల్యాబొరేటరీస్లో అయితే ఉండాలి. ది ఎక్స్పీరియన్స్ షెల్ బీ కన్సిడర్డ్ వాల్యూడ్ ఓన్లీ ఇఫ్ ద ల్యాబ్ ఈజ్ అక్రెడిటెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెస్టింగ్ విత్ డిసిప్లిన్ యాజ్ కెమికల్. ది ల్యాబ్ షుడ్ హ్యావ్ స్కోప్ అండర్ గ్రూప్ లూబ్రికెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసేసి క్యాండిడేట్స్ will be carry out testing of petroleum and petrochemical product. They should be conversant with carry out of the following క్వాలిటీ చెకప్ కానీ R&D డిపార్ట్మెంట్లో అయితే కనుక వీళ్ళు ఇస్తారన్నమాట. క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ కంప్లైంట్స్ ఫర్ రా మెటీరియల్స్, ఆపరేటింగ్, క్యాలిబ్రేటింగ్ అండ్ మెయింటైనింగ్ ల్యాబొరేటరీ ఇన్స్ట్రుమెంట్స్, కండక్టింగ్ కెమికల్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఆన్ శాంపిల్స్ ఫర్ ఇథనాల్, కండక్టింగ్ కెమికల్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఫర్ ఆన్ శాంపిల్స్ ఇంక్లూడింగ్ విస్కాసిటీ, డెన్సిటీ, ఫ్లాష్ పాయింట్, వీటి మీద అయితే కనుక ఉంటుంది జాబ్. అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 30 years అయితే ఉండాలి. 28 to 2025 వరకు వాళ్ళ లోపు అయితే. ఫర్ జనరల్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి అయితే కనుక వేరేది ఉంటుంది అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కనుక ఇక్కడ కేటగిరీ చూసుకుంటే కనుక ఏజ్ రిలాక్సేషన్స్కి ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 years ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి 5 years ఇచ్చారు. పీడబ్ల్యూడీకి 10 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ కమిషనర్ ఆఫీస్ వాళ్ళకైతే కనుక 5 years అయితే ఇచ్చారు గైస్. సెలక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు. ది సెలక్షన్ ప్రాసెస్ అయితే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 parts, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ డిసిప్లిన్ నాలెడ్జ్ మీద అయితే ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని ఫైనల్ అయితే చేస్తారన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిపీట్. ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కంటైనింగ్ 135 questions అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 mark అయితే క్యారీ చేస్తుంది అనమాట. టైం అలొటెడ్ ఉంటుంది అనమాట 120 minutesతో. దీంట్లో ఎంత రావాలంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే కనుక 100కి 40 అయితే కరెక్ట్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే కనుక 35 out of 100 అయితే రావాలన్నమాట. జీడీఎన్ పర్సనల్ ఇంటర్వ్యూలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్లో అయితే కనుక 40% అయితే రావాలి. ఇద్దరికి ఇక్కడ ఒకటే అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ కూడా అయితే ఉండాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ రిక్వైర్ టు అండర్గో ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ షుడ్ బి డిక్లేర్డ్ మెడికల్లీ ఫిట్ యాజ్ పర్ ఇండియన్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ స్టాండర్డ్స్ పరంగా అయితే వాళ్ళు ఫిట్గా అయితే ఉండాలి. ఇక్కడ పే స్కేల్ అయితే చూసుకుంటే కనుక మినిమం పే స్కేల్ వచ్చేసేసి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే వెళ్తుంది. గ్రేడ్ A0 వాళ్ళకి. సర్వీస్ లయబిలిటీ అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఎగ్జిక్యూటివ్ బాండ్ ఆఫ్ 2,35,000 ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే టు సర్వ్ ద కార్పొరేషన్ ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ద కార్పొరేషన్. జనరల్ అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అయితే వాళ్ళు మాత్రం అప్లై అయితే చేయాలి. ఎక్స్పీరియన్స్ ఏజ్ వచ్చేసేసి 28 to 2025 వరకు అయితే ఎంతైతే ఉందో అంతవరకు అయితే ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే కనుక 600 rupees అయితే కనుక వీళ్ళు అప్లికేషన్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు గైస్.
ఎలా అప్లై చేసుకోవాలంటే గనక ఇక్కడ బిఫోర్ అప్లయింగ్ ఆన్‌లైన్ ఈ క్యాండిడేట్ మస్ట్ హావ్ ఎ వాలిడ్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అయితే ఉండాలి. అండ్ మొబైల్ ఫోన్ నంబర్ అయితే యాక్టివ్‌లో ఉండాలి. విచ్ మే రిమైన్ వాలిడ్ ఫర్ అట్‌లీస్ట్ 12 మంత్స్ పీరియడ్ ఫర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్‌లో అయితే గనక ఈ 2 అయితే కంపల్సరీగా 12 మంత్స్ అయితే యాక్టివ్‌లో ఉండాలి ఫ్యూచర్ కమ్యూనికేషన్ కోసం. బిఫోర్ రిజిస్టరింగ్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఆన్ ద వెబ్‌సైట్ ది క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ ద ఫాలోయింగ్ valid email ID. The email entered in the online application form should remain active until the requirement process is completed. No change in email ID will be allowed once registered. ఈమెయిల్ ఐడి అయితే చేంజ్ చేసుకుంటాకైతే కనుక ఉండదు. ఇప్పుడైతే కనుక డేట్స్ అయితే చూద్దాము. డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చి 1/3/2025 అదే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 21/3/2025 టెంటేటివ్ మంత్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏప్రిల్‌లో ఉంటుంది. టెంటేటివ్ డేట్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 7 డేస్ బిఫోర్స్ సీబీటీ ముందైతే వస్తది. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ జీడీ అండ్ జీటీ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ షెడ్యూల్ ఆఫ్ జీడీ అండ్ జీటీ అండ్ పయాన్ వాళ్ళకైతే కనుక 6 వీక్స్ ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ సీబీటీ తర్వాత అయితే ఉంటుంది. www.iocl.comలో అయితే ఇక్కడ సిటీస్ వచ్చేసేసి ఈ సీబీటీ టెస్ట్ కండక్ట్ చేసేవి ఢిల్లీ, ఎన్సీఆర్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్, గాజియాబాద్ అండ్ గ్రేటర్ నోయిడాలో అయితే ఉంటుందన్నమాట. ముంబై, నావీ ముంబై అయితే తర్వాత కోల్కతా, చెన్నైలో అయితే ఉంటాయి. ఇక్కడ 4 సెంటర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.